మా వట్టె జానన్న సూర్యాపేట ముద్దుబిడ్డ మా వట్టె జానయ్య యాదవ్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు అన్న. బీఆర్ఎస్ హయాంలో నీపైన ఒకే రోజు 70 కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా చెదలకుండా, ఎక్కడ కూడా గుండె నిర్భరం కోల్పోకుండా ఒక చిన్న కుటుంబంలో పుట్టి మీరు అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిండ్రు. ఈరోజు సూర్యాపేట బీసీ అంటే వట్టె జానన్న గుర్తుకొచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. మరి వట్టె జానన్నకు ప్రజావాయిస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీరు 100% ఒక స్టెప్లో ఇంకొక స్టెప్ ఎదగాల్సిన అవసరం ఉంది. మొన్న మీ ర్యాలీతో సూర్యాపేటలో చాలామంది అగ్రకుల నాయకులకు చెమటలు పట్టించిన పరిస్థితి మాత్రం వట్టె జానన్న ఉన్నాడు. వట్టె జానన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు లైవ్లో ఉన్నారు అన్న, జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. అన్న మీరు మొన్న ఏదైతే ర్యాలీ తీసిందో ఆ ర్యాలీతో అగ్రవర్ణ కుట్రలతో పాటు సూర్యాపేట అంటే వట్టె జానన్న గుర్తుకొస్తున్నారన్న. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత యాజ్ ఏ వట్టె జానన్నగా ఒక బ్రదర్గా తెలంగాణ సమాజానికి తెలిసిన వ్యక్తిగా ఏం చెప్తారన్న సొసైటీకి? అన్న ఏం లేదన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్భవించింది ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్ని పరిగణించడం. 70-80 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల్ని పరిపాలించుకుంటూ అనేక రకాలుగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు లేకుండా చేసి అణచివేస్తున్నటువంటి తరుణంలో ఒక మొనగాడు తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో వచ్చినటువంటి రాజ్యాధికార పార్టీ అన్న మెజార్టీ ప్రజల యొక్క శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యం చేసుకొని ఇవాళ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా మా పార్టీ వచ్చింది, మా పార్టీకి నాయకత్వాన్ని బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా సూర్యాపేటకు వస్తున్నారని పెద్ద ఎత్తున స్వాగతం పలికిరానా. రాష్ట్రం అంతటా కూడా ఇదే ఉంటుంది. మన ప్రజలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చైతన్యవంతులయ్యారు. మన రాజ్యం మనకు కావాలనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. నిన్న ఒక జీవో ఇచ్చిరన్నా, జీవో నెంబర్ 9 అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని. అంటే అది నిలబడదని తెలిసి కూడా బీసీలను మోసం చేసేటటువంటి కుట్రలు ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పసిగట్టినటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ రాజ్యాధికార పార్టీ నీళ్ళ నుండి రాజ్యాన్ని సాధించుకోవాలంటే మన ఓటు మనం వేసుకోవాలనేటటువంటి నినాదంతో ముందుకు పోతుంది. ఖచ్చితంగా 2028లో బీసీలు అందరూ కూడా ఏకమైనరు. బీసీల రాజ్యాధికారాన్ని తీసుకురాబోతా ఉన్నాను. ఈ సందర్భంగా మాకు ధన్యవాదాలు తెలియజేసినందుకు మీ అందరు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం మీద సూర్యాపేట గడ్డ మీద తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జెండాతో పాటు గద్దెను కూడా నిర్మించిన మా వట్టె జానన్న యాదవ్కు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీరు 100% సూర్యాపేట ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం 100% కొట్లాడాలని ప్రజా వాయిస్ యాజ్ ఎ మేనం శ్యామ్గా మీ తమ్ముడుగా 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది వట్టె జానన్న వర్షన్. నిజంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే మనకు సింపుల్ అనిపిస్తుంది అబ్బా, కానీ మనపైన చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాడు బీసీల కోసమే నేను పుట్టినాన వట్టే, మళ్ళా 9వ షెడ్యూల్లో పెట్టకుండా బీసీలను ముంచే కుట్రలు చేయబట్టే, మళ్ళీ దాంట్లో రాజ్యాంగబద్ధమైన 9వ షెడ్యూల్లో పెడతారా అంటే ఆ ప్రయత్నాలే లేవా మన దగ్గర. చెయ్యరు. ఎందుకో ఇండియా కూటమి సభ్యులందరినీ కలుపుకొని రాష్ట్రపతి దగ్గర తీసుకుపోలేరు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరి కోసం? ఇవన్నీ కుట్రలు కాదా? మరి ఏం జరుగుతుందో చూద్దాం కథ.